భవిష్యత్తు గురించి మన భారతీయులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. అందుకే అప్పట్లో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి జరగబోయే విచిత్రాలను ముందుగానే చెప్పారు. ఏదైనా విచిత్రం జరిగిందంటే అదిగో అప్పుడు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు కదా అనే విషయాన్ని మరీ గుర్తు చేసి చెప్తుంటారు మన పెద్దలు. కాలజ్ఞానం అంత ఇదిగా ప్రజల్లో నాటుకుపోయింది. ఏ వింత జరిగినా, విశేషాలు జరిగినా బ్రహ్మం గారు చెప్పారు, తప్పకుండా జరిగింది, అది కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారన్న విషయాన్ని కూడా మనం తరచూ వింటూ ఉంటాం. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషనే కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆత్మకూరు మండలం వెంకటాపురంలో జరిగింది. వేప చెట్టుకు పాలు కారడం. వేప చెట్టు చేదుగా ఉంటుంది, కానీ వేప చెట్టుకు కారిన పాలు మాత్రం తీయగా ఉంటున్నాయి. ఏమిటి విచిత్రం? అసలు వేప చెట్టుకు పాలు కారడం అంటే ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే జనం ఈ రోజుకి చెప్తూ ఉన్నారు. కాలజ్ఞానంలో ఏమైతే చెప్పామో అదే విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని భక్తులు, ముఖ్యంగా వేప చెట్టును పెద్దమ్మగా భావించేటువంటి మన తెలుగువారు వేప చెట్టుకు మరిన్ని పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం గ్రామం సమీపంలోని ఉర్దూ పాఠశాల ఆవరణలో ఓ వేప చెట్టుకు ఈ పాలు ధారాళంగా రావడం మొదలైంది. ఈ విషయాన్ని చూసిన భక్తులు, సామాన్యులు ఒకరికొకటి చెప్పుకుంటూ ఈ విషయం దావనంలో వ్యాపించడంతో ప్రస్తుతం ఆ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అయితే వేప చెట్టుకు పాలు కావడం వింత అని ప్రజలు అనుకుంటున్నా దీని వెనుక శాస్త్రీయ దృక్పథం కూడా మరో రకంగా ఉంటుంటారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఓ రకమైనటువంటి ఈ ఫంగస్, బ్యాక్టీరియా లాంటిది వచ్చినప్పుడు చెట్టు ఈ విధంగా తన పాలు కారే విధంగా చేస్తుందని, అంటే అందులో ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా కారణంగానే చెట్టులో తాను నిల్వ ఉంచుకున్న నీటిని ఈ విధంగా బయటికి విడుదల చేస్తుందని, అది తెల్లగా ఉండడంతో ప్రజలు దాన్ని వేప చెట్టుకు పాలు కారాయని చెప్తూ దానికి పూజలు చేయడం వింతగా ఉందంటున్నారు మరికొందరు. మొత్తానికి ఆత్మకూరు మండలం వెంకటాపురంలో జరిగినటువంటి ఈ వేప చెట్టుకు పాలు కారే దృష్టం ఇప్పుడు వైరల్గా మారింది. మీరు చూడండి.